20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆళ్లగడ్డ రాజకీయాలు ఒక్కసారిగా అట్టుడికిపోతున్నాయి. ఫ్యాక్షన్ గడ్డపై పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. అఖిలప్రియ, నువ్వు తప్పు చేశావు, అహోబిళం సాక్షిగా అవినీతికి పాల్పడ్డావంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడితే, హేయ్ దమ్ముంటే నిరూపించు, అవినీతి జరిగినట్లు ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా, లేదంటే ముక్కు నేలకు రాస్తావా అంటూ అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన సవాలు విసిరారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డలో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అహోబిలంలో జరిగిన అక్రమాలకి అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్ట్. అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏమి ఆధారాలు చూపించినావు? నువ్వు దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. సీఎం ప్రోగ్రామ్ రేపు అందరు బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వురా, ఎస్పీ ఆఫీస్ కాడికి నేను వస్తాను. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు నిరూపిద్దాము. ఎస్, ఆళ్లగడ్డ రాజకీయాల్లో భూమా గంగుల కుటుంబాల మధ్య దశాబ్దాల శత్రుత్వం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఈ పొలిటికల్ వార్ పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిళం చుట్టూ తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టార్గెట్ చేస్తూ పవర్ఫుల్ అటాక్ ప్రారంభించారు. అహోబిళం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వ్యవహారాల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని విజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలు, కానుకల టెండర్ల ప్రక్రియలో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన విమర్శలు చేశారు. ఈ అక్రమాలకు అధికార పీఠంలో ఉన్న పెద్దల మద్దతు పూర్తిగా ఉందని, ప్రతి నెల ఇక్కడ లక్షలాది రూపాయల అక్రమ లావాదేవీలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయని గంగుల విజేందర్ రెడ్డి ఆరోపించారు. అఖిలప్రియ దేవుడి క్షేత్రాన్ని కూడా వదలకుండా అవినీతికి తెరలేపారు. దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే అంటూ గంగుల విసిరిన బాణాలు ఇప్పుడు ఆళ్లగడ్డలో సంచలనం సృష్టించాయి. ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో అందరు కూడా విట్నెస్ చేసినారు దీన్ని లైవ్గా. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు పోలీసులు మీ చేతిలో ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. ఇదంతా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ మా దగ్గరికి పోలీసులను పంపించి మమ్మల్ని ఆపించి ఇవంతా వద్దు. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. విత్ ఎవిడెన్స్ వస్తాం. నేను తెచ్చి ఇచ్చిన ఎవిడెన్స్లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ప్రూవ్ చేయి. తప్పో ఫ్యాబ్రికేటెడో ఇంకోటో నువ్వు ప్రూవ్ చేయదాన్ని. కానీ అవి చేయలేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయం చేసుకుంటా, నేను అటు పోతా ఇటు పోతా అక్కడ పోతా ఇక్కడ పోతా, వాళ్ళ ఇంటికి వస్తా వీళ్ళింటికి వస్తా అంటే ఆళ్లగడ్డలో ఇదేం కొత్త కాదు. దేనికైనా సిద్ధమే, అన్నిటికీ తెగబడే ఈరోజు మేము వచ్చినాము. ఏం అయ్యేది ఏం లేదు, ఎవరింటికి ఎవరు పోతే ఏం అయ్యేది లేదు. ఈరోజు ఇది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అభిమానంతో మేము అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తూ ఉంటాం కాబట్టి మాకు ఆయన విషయంలో పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూపాయి ఒక్కటి మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుని దయ వల్ల. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోమని చెప్పేసి ఈరోజు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే అఖిలకి మేము చెప్పడం జరుగుతాం. ఎస్, గంగుల విజేందర్ రెడ్డి చేసిన ఆరోపణలపై అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అంతే పవర్ఫుల్గా, అంతే అగ్రెసివ్గా రంగంలోకి దిగారు. గంగుల విమర్శలను పూర్తిగా తిప్పికొడుతూ ఆళ్లగడ్డ అదిరి కొట్టేలా మాస్ కౌంటర్ ఇచ్చారు. అలాగే అహోబిలంలో నయా పైసా అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టు అంటూ అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. మరి ఒకవేళ నిరూపించలేకపోతే గంగుల విజేందర్ రెడ్డి ముక్కు నేలకు రాసి ఆళ్లగడ్డ ప్రజలకు క్షమాపణ చెబుతారా అంటూ రివర్స్ అటాక్ చేశారు అఖిలప్రియ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల్లో అక్రమాలు జరిగాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతా పారదర్శకంగా జరుగుతుంటే ఓర్వలేకనే గంగుల కుటుంబం బురద జల్లే రాజకీయాలకు తెరలేపిందని అఖిలప్రియ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం అవినీతి చేస్తాం మేమని నిరూపించమని చెప్తుంటే పిచ్చి కూతలు కూస్తున్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను ఒక చర్చకి నీతో నేను పిలిపించుకోవాలా? నువ్వు చర్చే కావాలని అనుకో అంటే అహోబిలంకి నువ్వు ఒక్కడే వచ్చేవాడి. కానీ నువ్వు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి నువ్వు భయపడ్డావు కాబట్టే
నువ్వు జనాలను పిలిపించుకొని నువ్వు ఈరోజు ఇళ్లలో కూర్చొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు. నిన్ను చంద్రబాబు నాయుడు గారికి నేను తీసుకుపోవాలంట. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున పెట్టే ప్రోగ్రాము స్టేజ్ మీదకి డిస్కషన్ చేస్తాడంట. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వు పెద్ద నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు వస్తున్నావు అంటే రెడ్ కార్పెట్ వేసి సీఎం దగ్గర నీతో పంచాయతీ పెట్టించడానికి నీ పోలీసులతో ఏం మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను చేయాలంటే సిగ్గులేదు మీకు ఆ మాటలు మాట్లాడడానికి? ప్రతిపక్షంలో పెద్ద నాయకుడు మీరు. ఎవడైతే నిన్ను మీ నాన్నని బూతులు తిట్టాడో వాళ్ళని సంకలు వేసుకొని తిరుగుతున్నావు. మళ్ళీ మీకు పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన నడకలు. మీరు నాకు నీతులు చెప్తారు, నాకు రాజకీయాలు నేర్పిస్తారు. ఏం ఆధారం ఉన్నా చూపించు. లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రామ్, రేపు అందరు బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా. ఎస్పీ ఆఫీస్ కాడికి నేను వస్తాను. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు నిరూపిద్దాము. ఎవరు తప్పైతే వాళ్ళు క్షమాపణ చెప్తారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒక్కసారిగా అగ్నిగుండంగా మారిపోయింది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిపై పై చేయి సాధిస్తారో తెలియని ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు అహోబిళం వివాదంతో ఒక్కసారిగా పొలిటికల్ క్లైమాక్స్ను తలపిస్తుంది. ఒకవైపు గంగుల అవినీతి ఆరోపణలపై వెనక్కి తగ్గేదే లేదంటుంటే, మరోవైపు భూమా అఖిలప్రియ ఆధారాలు చూపించాలంటూ పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల అహంకారాల పోరు ఆళ్లగడ్డ రాజకీయాలను పీక్స్కు చేర్చింది. అహోబిలంలో జరిగిన అక్రమాలకి, అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్ట్. అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా మీరు? ఏమి ఆధారాలు చూపించినావు నువ్వు? దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. సీఎం ప్రోగ్రామ్ రేపు అందరు బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా. ఎస్పీ ఆఫీస్ కాడికి నేను వస్తాను. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు నిరూపిద్దాము.